నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. అసెంబ్లీలో ఈరోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. గతంలో మనం చూసాం, ఏవైతే దువ్వాడ సీను, దువ్వాడ వాణి గారు ఇద్దరు కూడా భార్యాభర్తలు. కానీ దువ్వాడ వాణి గారు ఇచ్చినట్టు కంప్లైంట్తో దివ్యల మాదిరితో దువ్వాడ సీన్ ఉండడం, దానికి సంబంధించి చాలా రకాలైనటువంటి వీడియోలు, తిరుమల మాడవీధుల్లో వీళ్ళు తిన్నటువంటి ఒక చేష్టలు, ఇవన్నీ కూడా చూసి చాలా చీత్కరంతో కొంత ఎందుకో వేరే ఏ విషయాలో తెలియదు, మొత్తానికి దువ్వాడ సీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే దువ్వాడ సీన్ గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఒక మాట మాట్లాడి దాని మీద ఇప్పుడు చాలా పెద్ద ట్రోల్ అవుతుంది. ఏంటంటే ఒక డైలాగ్ వినిపిస్తున్నారండి. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి, ఇలా ఈ డైలాగ్ వినిపించి ఇప్పుడు వైసీపీకి నువ్వు కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. గతంలో ఇదే దువ్వాడ సీను నిజంగా నన్ను ఎందుకు సస్పెండ్ చేశావు, అదేవిధంగా గోరంట్ల మాధవ్ చేసింది పార్లమెంట్ స్థాయిలో చేశాడు, తన మీద ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు, అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబు చేసినటువంటి ఒక కార్యక్రమాలు ఏంటి, అదేవిధంగా కర్నూలు సుధాకర్ బాబు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇలా అన్నీ మాట్లాడుతూ వాళ్ళని కూడా సస్పెండ్ చేయని చెప్పేసినారు. కానీ ఎక్కడ ఏమంటారనమాట క్యాండిడేట్స్ దొరక్కపోవడంతో జగన్మోహన్ రెడ్డి స్వయాన దువ్వాడ సీను దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వైసీపీకి నువ్వు కావాలి అని చెప్పి అంటున్నారంట. దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది. అంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే ఏకపత్ని వ్రతుణ్ణి నేను అని చెప్పిన వ్యక్తి. ఆయన పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంతమంది భార్యలు, ఇంతమంది భార్యలు అన్నా ఎన్నో రోజులు పట్టలేదు ఆయన ఏకపత్ని ప్రాతిపత్యం ఏంటి అనేది. ఎన్ని రోజులు పట్టిందండి ఆయన ప్రాతిపత్యం మహత్యం చెప్పుకోవటానికి? పాపం వెంటనే తిప్పి కొడితే అన్నట్లు కట్ చేస్తే వెంటనే దివ్యల మాదిరితో రీల్స్ కానివ్వండి, ఇంటర్వ్యూలు కానివ్వండి, అన్నీ కూడా మనం చూస్తున్నాం. ఓకే, ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే పబ్లిక్తో మీరు ఈ రోజున ఇంటరాక్ట్ అయి ఉన్నారు. ఏ విషయంలో? ఎమ్మెల్సీ అనే ఒక పదవిలో ఉండి రాజకీయంగా వాళ్ళ మంచి చెడు చూసుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏ విధంగా రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో చూస్తున్నాం. అలాంటి టైంలో ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ మీరు ఎన్నో రకాలుగా వీడియోలు, పోస్టులు, మరి డైలాగులు రకరకాలుగా చేస్తూ మీరు చేసిన పనికి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి అనంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడో వీళ్ళు పొగట్టం మర్చిపోయి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎక్కువ ప్రాధాన్యత చూపించి ఉండరు. అదైతే కారణం అయింది. కానీ ఇంకా వేరే వేరే కారణాల వల్ల అయితే ఆయన పొరపాటును కూడా సస్పెండ్ అనేది జరగదు. మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో చూసాం. వాళ్ళు ఎవరిని చేయకుండా ఈయనొక్కడిని ఎందుకు చేశారు? అదొక డ్రామాగా చెప్పుకోవచ్చు, లేకపోతే ఆయన అప్పుడు అవసరాలుగా చెప్పుకోవచ్చు, ఇలా తనకి ఏదైనా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజున మళ్ళీ ఆయన అవసరమే వచ్చింది. ప్రత్యేకంగా పర్సనల్ గా వెళ్ళి దువ్వాడ శ్రీనివాస్ గారితో మాట్లాడటం కానివ్వండి, నిజంగా ఇప్పుడు మనం చూసిన డైలాగ్ లాగా ఇప్పుడు నీ అవసరం పార్టీకి చాలా ఉందన్నట్లుగా. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరైతే ఇట్లాంటి లాభాష మాట్లాడే వాళ్ళని కానివ్వండి, ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడే వాళ్ళని కానివ్వండి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి పొరపాటును కూడా ఇది తప్పు అని చెప్పింది లేదు. అదే కాకుండా మనం వీరిద్దరు జంట ఏదైతే దివ్యల మాదిరి కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, వాస్తవాన్ని నాకు వైసీపీతో పెద్ద సంబంధం లేదు, నాకున్న చరిష్మా నాకుంది, కాదు అంటే నేను డైరెక్ట్గా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పి అంత క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని బతిలాడుకుంటున్నారు, కాళ్ళ వేళ పట్టుకుంటున్నారు అంటే ఎలా చూడాలంటారు? అంతే ఇద్దండి. ఈ రోజున ఏంటి పార్టీ పరిస్థితి? ఎవరు కూడా ఈ రోజున ఈ 11 మందిలో మొన్నే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చర్చ జరిగిందో పర్సనల్గా, అక్కడ వచ్చిన ఒకటి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు మమ్మల్ని తీసుకోండి మీ పార్టీలోకి అని అడుగుతున్నారు, కూటమిలోకి అని. వాళ్ళు ఎవరు ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఆయనకు కూడా క్వశ్చన్ మార్కులు అనేవి ఉండుండొచ్చు. ఎవరో కూడా ఆయనకు తెలిసి, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేశారు. మరి ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది తెలంగాణలోనే కాదు ఇక్కడ కూడా జరిగిందనేది. మరి అలాంటిది ఎంత జాగ్రత్త పడాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వెళుతున్నాము అంటే ఏ విధంగా ఉండాలి, మరి ఆయన నుంచి ఎప్పుడు విడిపోదామా అన్న వ్యక్తులు ఉన్నప్పుడు మరి తను ఎవరినైతే సస్పెండ్ చేశాడో, మరి ఎవరైతే నిన్ను కాదనుకోనైనా మేము ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తామని చెప్తున్నారో వాళ్ళని ఈ రోజున బ్రతిమలాడుకునే పరిస్థితి. ఏదో ఒకటి ఈ రోజున అదేదో చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లుగా ఈ రోజున చచ్చిపోయే పార్టీని బ్రతికించుకోవాలంటే ఎవరొకరు కావాలి. ఆ పార్టీ జెండా పట్టేవాడు కావాలి, ఆ పార్టీ కండువా వేసుకునేవాడు కావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఇలాంటి బూతులు తిట్టేవాళ్ళు కూడా కావాలి. లాభాష ఉపయోగిస్తూ వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే వ్యక్తుల్లో కీలక పాత్ర దువ్వాడ శ్రీనివాసరావుది కూడా ఉంది. ఆయన ఎన్నో సందర్భాల్లో ఏ విధంగా మాట్లాడాడు, ఎంత నీచంగా దిగజారిపోయి వీళ్ళు ప్రవర్తించిన తీరుకి, వాళ్ళు మాట్లాడిన మాటలకి మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి వ్యక్తులు చాలా అవసరం అనేది ఇక్కడ అర్థమవుతుంది.
ఒక పార్టీ విషయంలోనే కాదు, ఎదుటి వాళ్ళని ఏ విధంగా తిడతారు. ఇప్పుడు జోగి రమేషే మనసుతో చేస్తే మరి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచేశారు, మరి అందుకనే వాళ్ళ కోసం ఈయన ప్రాకులు ఆడుతున్నాడు అనేది అర్థమవుతుంది. అది కాక ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏమంటున్నారంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది చీదరించుకుంటారంటే ఎందుకు దువ్వాడ సీన్ను పిలవడం అని చెప్పి. కానీ దివ్యల మాధురి గారికి కూడా ఇంకో టికెట్ ఇవ్వబోతున్నారా అనేది కొంత చర్చ నడుస్తుంది. ఎందుకంటే క్యాండిడేట్లు లేరు కాబట్టి ఇలాంటి వాళ్ళైనా సరే పర్లేదు, కానీ క్యాండిడేట్లు కావాలని చెప్పి దివ్యల మాధురి గారికి కూడా ఇప్పుడు ఏదైనా ఒక పొజిషన్ ఇవ్వబోతున్నారని చెప్పి. గతంలో మనం చూసాం వైసీపీలోనే హోమ్ మినిస్టర్ గురించి చాలామంది ఏదైతే నందిగామ సురేష్ గారి యొక్క భార్య గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా నాకు హోమ్ మినిస్టర్ అని చెప్పేసి, ఈసారి విడుదల రజనీ హోమ్ మినిస్టర్ అని చెప్పి, వాళ్ళ అమ్మాయి కూడా హోమ్ మినిస్టర్ అని చెప్పి, ఇప్పుడు రాబోతున్నటువంటి దివ్యల మాధురి గారు కూడా నాకు హోమ్ మినిస్టర్ ఇస్తా అంటే నేను వస్తా అని చెప్పేసి అన్నట్టుగా కొంత చర్చలు అయితే నడుస్తున్నాయి. దాని నుంచి మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, ఈ రోజున ప్రజలు కూడా ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళు మనల్ని ప్రజాప్రతినిధులుగా మనకి సరిపోతారా లేదా, నిజంగా వాళ్ళు మనకి న్యాయం చేస్తారా లేదా. ఏదైనా ఈ రోజున విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు కూడా అసలు ఏది లేదు రాష్ట్రంలో, చెట్టు కింద ఉండి పరిపాలన కొనసాగించి అసలు ఎంత దారుణంగా ఉంది ఆ రోజున 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అలాంటి వ్యక్తి అంత గొప్పగా చేసి మళ్ళీ నెక్స్ట్ కూడా మనమే వస్తే ఇంకా గొప్పగా తీర్చిదిద్దుతామన్న టైంలో ప్రజలు ఏం చేశారండి, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటల్లో పడిపోయారు. తర్వాత తెలుసుకున్నారు, వాళ్ళు తెలివి తెచ్చుకున్నారు, తప్పు చేశామనుకున్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఒకటే ఆలోచిస్తున్నారు, ఒక తప్పు చేసిన తర్వాత దాని గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం, మరి ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలంటే మనం ఏం మార్చుకోవాలి, మరి మనల్ని ఏ మార్చే వాళ్ళ గురించి కూడా మనం ఎంత తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ రోజున చూస్తే ఎవరి దివ్యల మాధురి, మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి ఈవిడ ఫ్యామిలీ ఏంటి, మరి దువ్వాడ శ్రీనివాసరావు గారితో ఈవిడ సహజీవనం చేస్తూ ఉంటే దాని గురించి మరి అలాంటి వ్యక్తుల్ని మనకి ప్రజాప్రతినిధులుగా ఎవరైనా అంగీకరిస్తారా? వాళ్ళు పోలీస్ వ్యవస్థని రూల్ చేయటం కానివ్వండి, ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక ఎమ్మెల్సీ కానివ్వండి, అలాంటి గౌరవ పదవులకి వీళ్ళు తగుదురా? వాస్తవానికి బిగ్ బాస్ అనే షోకి వెళ్తేనే అక్కడ ఉన్నటువంటి యొక్క ఎవరైతే ఉంటారో వ్యూవర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా కామెంట్స్ పెట్టారట, అసలు మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సమాజానికి, వాస్తవానికి ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇద్దామని చెప్పేసి అన్నందుకే ఆవిడని అతి తొందరగా బయటికి పంపించేస్తారు అన్న సంగతి తెలుస్తుంది. సో అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ షోలే సరిగ్గా వద్దని చెప్పేసి అనుకున్నటువంటి ప్రేక్షకులు ఇప్పుడు ఓటర్స్ నిజంగా ఎంచుకోవచ్చా? సో జగన్మోహన్ రెడ్డి ట్రాప్ ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అసలు ఫస్ట్ ఆ టికెట్ ఇచ్చినప్పుడే అందరూ కూడా దాన్ని వెంటనే కూడా తిరస్కరించాలి. అసలు ఇవ్వటానికి కూడా లేదు, బీఫామ్ కూడా ఇవ్వటానికి లేదు అనే దానికి మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎవరు ఎన్నైనా అనుకోనివ్వండి, ఈరోజు ప్రజలు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళకి వీళ్ళు ఏం చేయగలుగుతారు, రాష్ట్రం అభివృద్ధిలోకి నడవాలంటే ఏం చెయ్యాలి, ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి, రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఏం చెయ్యాలి, భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కానివ్వండి, వాళ్ళ ఉద్యోగ కల్పన కానివ్వండి, ఈ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరగాలి. ఈ రోజున చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది, ఏ విధంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని. మరి అలా పరుగులు పెట్టే వైపు ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి వ్యక్తులు కనీసం ఎంటర్టైన్మెంట్ షోలో కూడా విలువ లేకుండా వాళ్ళు కూడా బయటికి పంపించేంత ఇదిగా ఉన్న వ్యక్తుల్ని బీఫామ్ ఇచ్చి వాళ్ళ ఎమ్మెల్యేనో హోమ్ మినిస్టర్నో చేస్తానంటే అసలు ఆ బీఫామ్ కూడా టచ్ చేసే అర్హత లేదు అనేది ఈ రోజున ప్రజలు ఖచ్చితంగా మనకు చెప్తారు. దీంతో ఏమర్థం అవుతుందంటే కంప్లీట్గా వైఎస్ఆర్సీపీకి కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రాను రాను కంప్లీట్గా దిగజారిపోతున్నారా, దిగజారడం వల్లే ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ కావాలని చెప్పి అనుకుంటున్నారా అని చెప్పి అంటే ఏమంటారు? ఆయన తన తండ్రి చనిపోయినప్పుడే దిగజారిపోయాడండి, చూసాం మనం. గతంలో ఏం జరిగింది, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మనకి చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఏది ఆ సంతకాల సేకరణ కానివ్వండి, తండ్రి చనిపోయిన ప్లేస్కి కూడా నువ్వు వెళ్ళలేకపోయావు అంటే మరి ఏ విధంగా ఆలోచించుకోవాలి. మరి ఆ తండ్రి ప్లేస్కి నువ్వు వెళ్ళలేకపోయావు కానీ ఆయన తండ్రి శవాన్ని పెట్టుకుని సంతకాల సేకరణ మాత్రం చేయగలిగావు, వెంటనే సీఎం హోదాలోకి వెళ్ళాలని ప్రయత్నం చేశావు. మరి అదేవిధంగా ఆయన పొగిడారు అన్న వంకతో నువ్వు మరి కనీసం వాళ్ళకి ఇస్తానన్న విరాళం కూడా ఇవ్వకుండా వచ్చేసావు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్ని ఉన్నాయండి. మరి అలాంటి వ్యక్తి తనకి ఇప్పుడు ఈ రోజున ఆయన నడిపించే పార్టీ ఎవరిది, అసలు ఆ పార్టీ పేరేంటి, వైఎస్ అనేది ఎందుకు పెట్టారు అంటే మీ ఇంటి పేరుకి అది సరిపోతుందని చెప్పేసి అక్షరాలు యువజన రైతు కాంగ్రెస్ శ్రామిక ఏదో పెట్టుకున్నారు.
దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అంటే సరిపోయిద్దా? కాదు కదా. కాబట్టి ఏదైనా ఓ పని చేసేటప్పుడు ఈ రోజున కొత్తగా ఆయన ఏదో దిగజారిపోయాడు, ఆయన పతనం అయిపోయాడు, లేకపోతే అతను దేనికి కూడా చెప్పుకోవటానికి కూడా వీలు లేకుండా ఇదైపోయాడంటే ఆయన ఎప్పుడూ ఉన్నదే, కొత్తగా ఈ రోజు ఉన్నది కాదు, కొత్తగా రాలేదు. వాళ్ళు ఎప్పుడైతే ఈ భయంకరమైన బూతులు తిడుతున్నారో అప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా దాడులు చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. ఎవరైతే క్వశ్చన్ చేసినప్పుడు, ఏదైనా క్వశ్చన్ అంటే ఏంటండి, ఇప్పుడు మనకు కావలసిన దాన్ని అవసరమైంది అడగటమో లేదా నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పటం, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. ఆ దాన్ని కూడా తను తట్టుకోలేక ఎక్కడ తన మీద వీళ్ళంతా కూడా విమర్శిస్తున్నారన్న దీనిలోకి 3rd డిగ్రీలు ఇవ్వటం, అసలు మనిషినే లేపేయటం లాంటివి మనం ఎన్నో చూసాం. సొంత బాబాయి మరణం ఇప్పటికి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలంటే. మరి అలాంటి వ్యక్తి, ఆ పార్టీ, వాళ్ళ భాష, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి అనేది ఈ రోజున క్లియర్గా ఎప్పుడో అర్థమైపోయింది. ఈ రోజున కొత్తగా ఏం లేదు. అందుకనే ఇదిగో ఈ పార్టీ అంటే ఏంటంటే బూతుల పార్టీ, చావును కోరుకునే పార్టీ, చంపేయటానికి కూడా వెనకాడని పార్టీ, ఏదైనా సరే మోసం చేస్తారు, ఏదైనా సరే వీళ్ళు దేన్నైనా చేయగలుగుతారు ఒక అభివృద్ధి తప్ప, ప్రజల మంచి చెడ్డలు తప్ప. వాళ్ళకి కావలసిన రీతిలో వాళ్ళు దోచుకోవటానికి, దాచుకోవటానికి, పంచుకోవటానికి ఏదైనా చేస్తారు. మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తులను కోరుకుంటాడు, ఎలాంటి వారితో తను మెల్ట్ అవటానికి చూస్తాడు, ఆ పార్టీని ఏ విధంగా నడిపించుకోవాలనుకుంటాడు అనేది అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా మళ్ళీ దువ్వాడ సీని పార్టీలోకి వెళ్ళడం కావచ్చు, లేదంటే మనకు దివ్వెల మాదిరికి ఒక పొజిషన్ ఇస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నారని చెప్పేసి వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ కావచ్చు. నిజంగా ఇలాంటి దిగజారినటువంటి రాజకీయాలు ఇంకా ఉండకూడదని చెప్పి సమాజంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.